క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు ఈ ఉదయకాల సమయంలో వందనాలు. ఈ 22/2/2026లో దేవుడు మీతో మాట్లాడుతున్న వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అంటే దేనిని గురించి మనం చింతపడకూడదు. ఈరోజు పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళి ఈ వారమంతా దేవుడు మనల్ని కాపాడినప్పుడు నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. కాబట్టి చింతించకుండా కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయనకి కృతజ్ఞతాసులు చెల్లించి మన విన్నపాలన్నీ ఆయనకి తెలియజేయాలి. వారమంతా కాపాడాడు, ఈ వారమంతా ఆయన కాపాడినందుకు మనం కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు, మన బాధలు, మన కష్టాలు ఆయన తెలియజేస్తే మనకి సహాయం చేస్తాడు. మన కుటుంబంలో సమాధానం, నెమ్మది, సంతోషం కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నిత్య సుఖములు కలవు. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.